మంత్రి గారు ఒక ప్రచారం జరుగుతుంది సంక్రాంతికి ఈ మహాలక్ష్మి పథకం ఉంటుందా ఉండదా ఎందుకు ఈ అనుమానము ప్రజల్లో ప్రచారం జరుగుతుంది దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఏం అనుమానపడే అవసరం లే ఉంటుంది. ఇక దాని గురించి చర్చ లేదు. ఇక అనవసరంగా చర్చ చేసేటప్పుడు వాళ్ళకి నేను చెప్తాను కదా, టీఆర్ఎస్ సంబంధించి 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టిన తర్వాత నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నా, ఇటువంటి అన్ని దుష్ప్రచారాలు నమ్మకండి. ఏదన్నా ఉంటే ప్రజల పాలన ప్రజల ముందు ఉంచుతాం, జరిగేటువంటి మంచి చెడులు చెప్తాం. రేపు పొద్దున పెద్ద పెద్ద జాతరలున్నాయి, హ్యాండిలింగ్ ఎట్లా అనేటువంటి అంశాలు చర్చకు వస్తే డిస్కషన్ కూడా చేసుకునేటువంటి పొద్దున. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు రాష్ట్రంలో ఉన్నాయి 9,000 బస్సులు, అద్దె బస్సులు కలుపుకొని మొత్తం 9,000 బస్సులు ఒకరే జాతరకు మబ్బులు అనుకో, మిగతా ఊర్లలో ప్రజలు ఏమంటారు మా ఊర్ల బస్సులు అంటే. ఇవన్నీ ఒక జనరల్ పబ్లిక్ డిస్కషన్ జరిగినంత మాత్రాన్ని టీఆర్ఎస్ పార్టీ అదట ఇదట అంటే తప్పు. మేము అటువంటి ఆలోచన చేస్తున్నాం. మీరు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ గణన చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచి బీసీ గణనను ప్రారంభిస్తే ఆ శాఖ మంత్రిగా మీరు బీసీలకు ఎలాంటి హామీ ఇస్తారు? తప్పకుండా కట్టుబడి ఉన్నాం. వాస్తవంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం చేస్తామనే మాట చెప్పింది. అది కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో బీహార్లో ఏ విధంగా జరిగిందో తెలంగాణలో కూడా బీసీ జనగణన జరుగుతుంది. అందుకు మేము కట్టుబడి ఉన్నాం అనే మాట మరొకసారి మనం చేస్తున్నాం. అది ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా తీసుకొస్తాం. ఇది కాక నేను ఒక విద్యార్థి నాయకునిగా నాకు ఒక ఆలోచన ఉంది బలహీన వర్గాలకు సంబంధించి. నేను అందరి సలహాలు కూడా కోరుతాను, అన్ని కుల సంఘాలు కూడా త్వరలో పిలవబోతా ఉన్నా. తెలంగాణలో బీసీలకు ఒక బీసీ నాయకుడిగా ఉద్యమ నాయకుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఏం చేస్తే బాగుంటుందని అడుగుతా ఉన్నా. నేనైతే అందరినీ కోరుతా ఉన్నా, అసలు ఈ 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ నిర్వీర్యమైంది. ఎడ్యుకేషన్ ప్రయారిటీస్ కింద పెంచుకోగలిగితే మన పిల్లలకు ఆ అవకాశాలు కింద కలుగజేస్తే కుటుంబంలో ఒకడు విద్యావంతుడైనా కూడా ఆ కుటుంబాన్ని బాగు చేయగలుగుతాడు అనేది నా విశ్వాసం. సో అటువంటి ప్రయారిటైజ్ చేస్తా. నేను సలహాలు సూచనలు అడుగుతున్నా బీసీ మేధావుల దగ్గర నుంచి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీలకు ప్రయోజనాలు కలిగే విధంగా ఏ నిర్ణయాలు తీసుకున్నో ఐఎమ్ రెడీ టు టేక్ ఒపీనియన్ అండ్ ఫ్రీ. అంటే అందరి దగ్గర ఉచిత మంచి ఒక గౌరవార్థంగా సలహాలు తీసుకుంటారు. 2 దాని తర్వాత ఈరోజు ఉపాధి అవకాశాలు బీసీ బంద్ అనో ఏదో పెట్టి లేకపోతే బీసీ కార్పొరేషన్ మీకు నేను పేపర్ చూస్తే ఆశ్చర్యపోతారు. సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో చెప్తా డాక్యుమెంటు. ఎన్నికల కొరకు వచ్చే పథకం ఎంబీసీ 10 కోట్లు ఖర్చు కాలే. అసలు బీసీల జీవితాలతో ఆడుకున్నారండి. నేను అట్లా కానీ నాకు విశ్వాసం ఉంచమంటున్నా. నా ఒక్కరి విశ్వాసం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా మాట్లాడుతుంటే మేము దాన్ని అమలు చేయకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఎక్కడ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనడానికి కొరకు మేధో మదనంలాగా సంఘాలందరినీ, ప్రతినిధులను, ప్రొఫెసర్లను, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన బీసీలను నిన్న బీసీ మీటింగ్ చేశారు. బీసీ స్టడీ సర్కిల్ పటిష్టవంతం చేయడానికి, ఈవెన్ యూపీపీఎస్సీ చేయడానికి గుజరాత్లో పాటీదార్ భవన్ ఉంది. అక్కడ పాటీదార్ పటేల్స్కి సంబంధించి అతిపెద్ద కమ్యూనిటీ అయినా ఓ పెద్ద విశాలమైనటువంటి బంగ్లాలో శిక్షణ ఇస్తారు. మనం ఇక్కడ ఏ విధంగా చేయగలుగుతాం? ఇన్ని బీసీ స్టడీ సర్కిల్ కట్టుకున్నాం, ఎట్లా చేస్తామనేది స్టడీ చేసి రమ్మన్నా.